హలో హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శనగపప్పు రవ్వ పాయసం అయితే తయారు చేసుకుందాము. ఇప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కూడా, అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోటి చాలా సింపుల్గా మనం తయారు చేసుకుందాము. మళ్ళీ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక కప్పు శనగపప్పు తీసుకొని బౌల్లో వేసుకొని ఒకసారి కడిగి దానికి తగిన నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. కప్పు కొలపెట్టుకోండి. అలాగే 2 స్పూన్లు బియ్యం తీసుకున్నాను, ఒక గంట ముందు నానబెట్టుకున్నాను. 2 స్పూన్లు బియ్యం లేకపోతే స్పూన్ బియ్యం అయినా పర్లేదు. ఒక గంట ముందు నానబెట్టుకొని ఒక చేతితో గుప్పుడు కొబ్బరికాయ ముక్కలు ఆ బియ్యంలో వేసుకొని మెత్తటి పేస్ట్లు అయితే తయారు చేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ తయారు చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఒక బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరికాయ ముక్కలు సన్నంగా కోసిన కొబ్బరికాయ ముక్కలను వేయించుకుంటున్నాను. ఇదే టైంలో మీరు జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరికాయ ముక్కలు బాగా మనకి కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఈ మిగతా నెయ్యిలో నేను కప్పు దేంతో అయితే శనగపప్పు తీసుకున్నాను అంత రవ్వ అయితే తీసుకుంటున్నాను. మీరు ఇది రవ్వ సకానికి తీసుకున్నా సరే పర్వాలేదు, సరిపోద్ది. అంతేగాని మరి ఎక్స్ట్రాగా అయితే తీసుకోకండి. శనగపప్పు ఎంత తీసుకున్నారో అంత రవ్వ తీసుకోండి. రవ్వ బాగా వేగిన తర్వాత ఎంత రవ్వ అయితే తీసుకున్నారో దానికి 3 రెట్టింపులుగా వాటర్ అయితే పోసుకొని మీరు ఉడికించుకోండి. ఈలోగా మనకి శనగపప్పు కూడా పక్కన ఉడుకుంటుంది. శనగపప్పు ఇప్పుడు చూడండి, శనగపప్పు అనేది మనకి బాగా మెత్తగా పేస్ట్లా కాకుండా జస్ట్ ఇలా ఉడికితే సరిపోద్ది. మధ్యలో చిన్న పలుకుండి బాగా ఇలాగా ఉడికితే మనకి శనగపప్పు అనేది సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ శనగపప్పు నీళ్ళతోటే ఇప్పుడు ఈ రవ్వలో వేసుకొని ఒకసారి బాగా కలపండి. మనం నీళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నీళ్ళు చాలేదు మనకు బాగా తిక్కగా ఉందంటే కొంచెం వాటర్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మనం తయారు చేసుకున్న బియ్యం కొబ్బరి పేస్ట్ కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోండి. అలాగే మనం తీసుకున్న శనగపప్పుకి రెండింతలుగా బెల్లం అయితే తీసుకున్నాను. కొంచెం నీళ్ళు తిక్కగా ఉంది కాబట్టి కొంచెం నీళ్ళు కూడా నేను పోసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను. మనం తీసుకున్న శనగపప్పుకి రెండింతలు బెల్లం తీసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు పంచదార కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు మొత్తం బెల్లంతోనే తయారు చేసుకోవచ్చు. అంటే ఒక కప్పు శనగపప్పుకి నేను 2.5 బెల్లం పంచదార కలిపి వేసుకున్నాను అనమాట. ఇప్పుడు బాగా పంచదార కూడా బాగా కరిగే వరకు బాగా కలుపుకోవాలి. మొత్తం ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు కప్పులు అయితే పాలు అయితే వేసుకుంటున్నాను. బాగా కాచి చల్లార్చిన పాలు అనమాట. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా చిన్న మంట మీద ఉడికించుకోవాలి. మొత్తం ఇదంతా కూడా స్లిమ్ మంట మీద ఉడకాలి. మీరు మరీ హెవీ మంట పెట్టారంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. కాబట్టి చిన్న మంట పెట్టుకొని ఇలాగ ఉడికించుకోండి. చూడండి, ఇలా దగ్గరికి అవ్వాలి. ఇప్పుడు బాగా ఇవి ఉడికి మనకి బాగా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇందాక మనం వేయించుకున్న కొబ్బరికాయ ముక్కల్ని పైన డెకరేషన్ కింద వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోద్దండి. మనకి రవ్వ అలాగే శనగపప్పు పాయసం అనేది రెడీ అయిపోద్ది. చాలా బాగుంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి, మనకు కొత్తగా ఉంటుంది. మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.